హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎవరు ఎక్కువ పర్సంటేజ్ కలిగి ఉన్నారు, అదేంటి డిఫరెంట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో అంటే బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని తీసుకుందాం. ఒక కంపెనీలో ప్రమోటర్స్ ఎంతమంది ఉంటారు, ఎఫ్ఐఎస్ ఎంతమంది ఉంటారు, టిఐఎస్ ఎంతమంది ఉంటారు, పబ్లిక్ ఎంతమంది ఉంటారు, ఇలా ఉంటుంది కదా. ఇలా ఎలా అయితే స్టేక్ హోల్డర్స్ని డివైడ్ చేసుకుంటామో ఇది ఒక విధంగా డివైడ్ చేస్తామో, ఒక కంపెనీలో ఎంత పర్సంటేజ్ ఎవరెవరు ఆక్యుపై చేస్తున్నారు అనేది ఉంటుందో, అలానే ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఎవరు ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు, ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనే దానిపైన మనకు తెలిసి ఉండాలి. అది కొంచెం ఐడియా ఉండాలి. బేసికల్గా స్టాక్స్ గురించి ఎక్కడ పడితే అక్కడ మీరు చూస్తూనే ఉంటారు. మనం ఎక్కువ ఫోకస్ ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ చెప్పడం పైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. అదే మన దగ్గర జరుగుతూ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు, లేదు అంటే లైట్ తీసుకోవచ్చు. సో ఇలా ఒక కంపెనీలో ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది, ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అనేది ఒక ఐడియా ఉంటుందో, అలానే మన ఇండియాలో ఎవరు ఎంత పర్సంటేజ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ని హోల్డ్ చేస్తున్నారు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో చూస్తే మనకి మేజర్గా ప్రమోటర్స్ ఉంటారు, నెక్స్ట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్, 2 టైప్స్ ఉంటారు. నెక్స్ట్ డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు ఉంటాము. అదర్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు లైక్ గవర్నమెంట్, రెగ్యులేటరీ బాడీస్. నెక్స్ట్ సో ఇది కంపెనీస్ అండ్ ఎంప్లాయీస్. సో దీన్ని 1 by 1 మనం మాట్లాడుకుంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రమోటర్స్. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రమోటర్స్ ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. 40%, అప్రాక్సిమేట్లీ 40% స్టేక్ని ప్రమోటర్స్ దగ్గర పెట్టేసుకున్నారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీమార్ట్ ఉందనుకోండి, డీమార్ట్ వాళ్ళు ఆయన రాకేష్ దమాని, రాధాకృష్ణ దమాని ఒక అప్రాక్సిమేట్లీ 70% చేంజ్ ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోండి, రిలయన్స్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ 50 to 60% ఆయన హోల్డ్ చేసేసుకుంటున్నారు. 50% ప్రమోటరే హోల్డ్ చేసుకుంటున్నారు. సో ఇలా ప్రమోటర్స్ ఎక్కువ హోల్డ్ చేసుకునే దానిలో కూడా ప్రమోటర్స్ ఎంత ఉంటుంది, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్లో 40% ప్రమోటర్స్ దగ్గరే ఉంటుంది. అంటే సో కొంచెం స్టేబుల్గా మనం నమ్మకంగా ఉండొచ్చు అన్నట్టు. అంటే ప్రమోటర్స్ ఎవరైతే మెయింటైన్ చేసుకుంటున్నారో వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ స్టాక్స్ కానీ ఎక్కువ వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. సో బేసికల్గా ఏమవుతుంది, ప్రమోటర్స్ హోల్డ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ప్రమోటర్ హోల్డింగ్ రిఫ్లెక్ట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద కంపెనీస్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆర్ క్రూషియల్ ఫర్ స్టెబిలిటీ అండ్ గ్రోత్. యాజ్ వి డిస్కస్, వొలటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ కంపెనీ పైన వాళ్ళకి నమ్మకం ఉందన్నట్టు. అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రమోటర్స్ హోల్డ్ చేసుకుంటారు, లేకపోతే హోల్డ్ చేయరు. ఇది ఫస్ట్ వన్, అప్రాక్సిమేట్లీ 40%. నెక్స్ట్ సెకండ్ వన్, ద మెయిన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎవరితో అవుతుంది అంటే ఎఫ్ఐఎస్ వల్ల మాత్రమే అవుతుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎఫ్పిఎస్ వల్ల. ఓకే, వీళ్ళిద్దరు వల్ల ఆల్మోస్ట్ ఒకటిగా ఫిక్స్ అయిపోండి. ఎఫ్ఐఐఎస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, అప్రాక్సిమేట్లీ ఒక 30% వరకు వీళ్ళని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు బయటికి ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి, ఎఫ్ఐఎస్ ఎంటర్ అవుతున్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి అని డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అది వీళ్ళే అన్నట్టు. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని టూ మచ్ వొలటాలిటీగా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరంటే ఎఫ్ఐఎస్ అన్నట్టు. సో మనకు అందుకే కరోనా టైంలో వెళ్ళిపోయారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, రీసెంట్ ఫాల్లో వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఎకనామికల్గా కానీ ఇష్యూస్ కానీ, మన ఎలక్షన్స్ జరిగేటప్పుడు కానీ, లేకపోతే గ్లోబల్గా ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే కంట్రీ టు కంట్రీ వార్ జరుగుతున్నప్పుడు కానీ, అండ్ ఇంకేమైనా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఈ కంట్రీ నుంచి పక్క కంట్రీకి వాళ్ళ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసేసుకొని అలా వాళ్ళు గెయిన్ చేస్తారు అన్నట్టు. ఎప్పుడైతే ఒక మార్కెట్, ఒక కంట్రీ మార్కెట్ చాలా లోవర్ వాల్యుయేషన్లో ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఎంటర్ అయిపోయి హయ్యర్ వాల్యుయేషన్కి వెళ్ళిపోగానే ఆ స్టాక్లని అన్ని ఆల్మోస్ట్ అమ్మేసుకొని మళ్ళీ లోవర్ వాల్యుయేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళే ఎఫ్ఐఎస్ అన్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటంటే ప్రొవైడ్ లిక్విడిటీ, కంట్రిబ్యూట్ టు మార్కెట్ ఎఫిషియన్సీ, బట్ కెన్ ఆల్సో లీడ్ టు వొలటాలిటీ డ్యూ టు లో క్యాపిటల్ ఫ్లో ఫ్లక్చుయేషన్స్ అన్నట్టు. సో నెక్స్ట్ ద మేజర్ వన్, ద లాంగ్ టర్మ్ కోసం చూసేవాళ్ళు
డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 20 to 25% వీళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ని హోల్డ్ చేస్తున్నారండి. దీనిలో ఎవరెవరు వస్తారు అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ అండ్ బ్యాంక్స్ కానీ, ఇవన్నీ మనకు ఈ డొమెస్టిక్ వాళ్ళకి వస్తారు అన్నట్టు. రిమైనింగ్ వాళ్ళు ఫారెన్ అయిపోయారు కదా, ఇప్పుడు డొమెస్టిక్లో వీళ్ళందరూ వస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ రోల్ ఏంటి, వీళ్ళ ఇంపాక్ట్ ఏంటంటే దీస్ ఎంటిటీస్ ఆల్సో ప్లే వైటల్ పార్ట్ ఇన్ ద మార్కెట్ స్టెబిలిటీ అండ్ గ్రోత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి నుంచి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నప్పుడు మన వాళ్ళు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నప్పుడు డిఐఎస్ వాళ్ళు మార్కెట్ని హోల్డ్ చేస్తారన్నట్టు, డబ్బు ఇన్ఫ్లో చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే అంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే, బ్యాంక్స్ నుంచి వచ్చే, గవర్నమెంట్ ఎప్పుడైనా ఇచ్చేసినప్పుడు వీళ్ళు ఇన్ఫ్లో చేసేసి మార్కెట్ని స్టేబుల్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వీళ్ళ రోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లే చేయడానికి, లాంగ్ టర్మ్లో స్టేబుల్గా ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ద మోస్ట్ నార్మల్ క్యాండిడేట్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ అప్రాక్సిమేట్లీ 10% ఉన్నాం అంతే, అప్రాక్సిమేట్లీ 10%. ప్రీవియస్గా ఇంతకన్నా డౌన్ ఉండే మన ఇండియన్ మార్కెట్లో కొంచెం గ్రోత్ అవ్వడానికి, కొంచెం పెరగడానికి, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి కూడా మనం ఒక పర్సంటేజ్గా డిసైడ్ అవ్వచ్చు, 10 to 15% అన్నట్టు. మనం ఇంకా ఇప్పుడు 10% అయినా ఉంటేనే మార్కెట్స్ ఇలా ఉన్నాయంటే ఫ్యూచర్లో ఒక 15%, 20-30% రిటైల్ పార్టిసిపేషన్ జరిగితే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో మీ ఊహకే అందిస్తున్నాం అన్నట్టు. సో ఆ రేంజ్లో ఉండబోతుంది. అందుకే మంచి మంచి కంపెనీస్లో పెట్టేసుకొని ఉండాలి. అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారంటే గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ బాడీస్. గవర్నమెంట్ అనేది నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మంచి ఇంట్రెస్ట్ రేట్లు కానీ, సో ఇలాంటివి చెప్పినప్పుడు కానీ, కొంచెం మార్కెట్కి పాలసీ ఉండేలా చెప్పినప్పుడు కానీ ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇది మీకు అర్థమైంది కదా. సో ద ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఒకరి చేతిలో ఉండే బాడీ కాదు, ఒకరు హ్యాండిల్ చేసేదే కాదు. వీళ్ళందరూ కలిపి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఒక ప్రాపర్ వేలా ఉంచరా అని మన హోప్. సో రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అయితే కరోనా టైంకి ఇప్పటికి చాలా పెరిగింది, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్లో తెలుసుకొని మాత్రమే ప్లాన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.